Hi guys, good evening everyone. Am I audible to you? Hi. Come on, am I audible? I'm here. క్లాస్ లేదా అనుకున్నాను నేను ఈ డైలాగ్ వస్తుందని. క్లాస్ లేదా? క్లాస్ ఎందుకు లేట్ అయింది సార్? ఆ? 2 నిమిషాలు లేట్ ఎందుకు అయింది సార్ మీకు ఈరోజు? అంతేనా? ఎవరు అడుగుతున్నారు చూసారా? ఎక్స్పెక్ట్ చేసినది రవి దగ్గర నుంచి. సార్ కొంచెం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దానికి ఇంటర్వ్యూ కూడా చెప్పనా? చెప్తాం. రవి అంత పెద్ద వచ్చింది. గుడ్ ఈవినింగ్. మీ ప్రీవియస్ క్లాస్లో మంచి ప్రాజెక్ట్ ఎక్కువ. సో అందుకే లేట్ అయిపోయింది. చూసారు మీ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్? మీ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ చేశారు ఇదిగో. ఆ ప్రాజెక్ట్ చెప్పేదానికి లేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? మీ బ్రోస్ మీ సిస్టర్స్. రైట్? సో వీఆర్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. మీ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ అంతా క్లోజ్ చేసేద్దాం ఒకసారి. రైట్. గూగుల్ ఫాంట్స్ కూడా కావాలి, చేద్దాం. గూగుల్ ఫాంట్స్ కూడా చేసేద్దాం. ఓకేనా? నేను ఎగ్జాంపుల్స్ అంతా పర్ఫెక్ట్ వస్తాయి అందరికీ. కమాన్, థమ్స్ అప్ ఎవరీబడీ, యాక్టివ్నెస్. చేద్దాం నగేష్. గూగుల్ ఫాంట్స్ ఆల్సో విల్ డు, నో వరీ. ఎవరీబడీ హ్యాపీ? యా, డూయింగ్ ద థింగ్స్ ఇన్ బెటర్ వే. Hope you guys are using the resources perfectly. Allow examples any. All examples are running perfectly. Anywhere you are facing any trouble or cool? No trouble, everything is cool. Thank you for your positive. ఫాంట్స్ చేస్తే ప్లేస్ బ్లాక్ అయిపోయిందా? ఓ మై గాడ్, ఏం చేశారు పేజ్ని? ఏదో చేసి ఉంటుంది. ఏదో చేసే పేజ్ అన్నా నాకు చెప్పకుండా ఏదో చేసే పేజ్ బ్లాక్ అయినప్పుడు నా పేజ్ చెప్పండి, ఆటోమేటిక్ అన్బ్లాక్ అయిపోతుంది. ఓకే. కమాన్, 1 minute, I'm coming back. Yes, I'm here. రైట్, స్టార్ట్ చేద్దాం మరి. డౌట్స్ అడుగుతారా సార్? ఫాంట్స్ మధ్యలో సమ్ ఎక్స్ట్రా వెబ్సైట్ నేమ్స్ వస్తున్నాయి. .com అని ఎందుకు వస్తున్నాయి నరేష్? అలాగా నాకు ఇప్పుడు రాలేదే. ఏం చేశారు? స్క్రీన్ ఏమైనా షేర్ చేస్తారా? ఏమైనా కాన్సెప్ట్ వెళ్ళిపోతాం. ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ తీసుకుంటాను, లేదంటే కాన్సెప్ట్ వెళ్ళిపోతాం. ఎనీబడి? కమాన్ కుటి. Who is going to share the screen? Sir, Billy Angel fonts అని వచ్చింది. ఓకే. సార్ నాట్ గెటింగ్ లిస్ట్ బాక్స్ అండ్ మల్టిపుల్ సెలెక్టర్స్, ఓన్లీ గెటింగ్ కాంబో బాక్స్ విత్ సింగిల్ సెలెక్షన్. ఓకే, అది HTML డౌట్ కదా, ఓపెన్ చేద్దాం అయితే మనం. ఓకే. సో డౌట్స్ ఉన్నాయి సార్, సరిగ్గా ఇంటరాక్ట్ చేసి పెట్టుకుందాం. సూపర్ ఉంది కదా. డౌట్స్ అన్ని మీరు డిస్కస్ చేయొచ్చు హ్యాపీగా, అది బెటర్ కదా. చేయొచ్చు, HTML చేయాలి మరి. రివ్యూస్ ఎప్పుడు కూడా సర్వర్లోకి వెళ్ళి వ్యూ అయి మనకి కావాలంటే సర్వర్ సైడ్ కూడా ఉండాలి. ఓకేనా? ఓకే, సాటర్డే జావా క్లాస్ ఉందా? అప్పుడు ఫ్రైడే పెట్టుకుందాం. సో రేపు పెట్టుకుందాం. సాటర్డే మనకి జావా క్లాస్ ఉంటే సాటర్డే రేపు ఓన్లీ డౌట్స్ క్లాస్ పెట్టుకుందాం ఫ్రైడే. ఓకే, నో ప్రాబ్లం. సాటర్డే మీకు బిజీ అయితే సాటర్డే నో ప్రాబ్లం. సాటర్డే సండే హ్యాపీగా హాలిడేస్ ఇచ్చేసుకుందాం. వీకెండ్ హాలిడేస్ తీసుకుంటే ఫ్రైడే డౌట్ సెషన్ పెట్టుకుందాం. ఓకే, అందుకే థమ్స్ అప్. టుమారో ఓన్లీ డౌట్ సెషన్. కమాన్ థమ్స్ అప్. చక్కగా ఎవరికైతే డౌట్స్ ఉన్నాయి మనకు మీ డెస్క్టాప్ షేర్ చేయదు కానీ నేను చూస్తాను, నేను కరెక్ట్ చేస్తాను. ఓకేనా? ఇన్ఫార్మ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రైడే దగ్గర డౌట్ సెషన్ పెట్టాను. నగేష్ వద్దన్నాడు. నగేష్ థమ్స్ డౌన్ చేశాడు. ఏం నగేష్ వద్దా? ఫ్రైడే డౌట్ సెషన్ వద్దా? ఏం నగేష్? సాటర్డే వాళ్ళ క్లాస్ కదమ్మా. సాటర్డే మీ ఫ్రెండ్స్ అందరికీ క్లాస్ ఉందని చెప్తున్నారు. చెప్తా, బుట్స్ కూడా చెప్తా. కంప్లీట్. ఓకే, అంటే అందరికీ కన్వీనియంట్గా చూసుకుందాం. ఓకేనా? ఓకే వెంకటేష్, ఏం తిరుగుతున్నాం. రియాక్ట్ రియాక్ట్ అంటే తెలియదు నాకు. అవి రియాక్ట్ నేను చెప్పట్లేగా. ఫాస్ట్గా చెప్పండి సార్. గ్యాప్ పెరిగి గ్యాప్ పెరిగిపోతుంది. దేనికి వెనక్కి బార్? గ్యాప్ దేనికి వచ్చేసింది? ఫాంట్కి మళ్ళీ గ్యాప్ వచ్చేసిందా? రైట్. సో ఇవాళ అజెండా చెప్తున్నా మరి. సో ఫ్రైడే మీన్స్ టుమారో. ఏం పెట్టాం? టుమారో. కమాన్, డౌట్స్ ఆన్ HTML అండ్ CSS. ఫిక్స్ అందుకని. రైట్. సో నౌ టుడే అజెండా. వాట్ ఇస్ ద టుడే అజెండా? ట్రాన్సిషన్స్. ఓకే, ట్రాన్సిషన్స్. ఇంకేం చెప్పుకుందాం? యానిమేషన్స్. ఇంకా ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, కాలమ్ ప్రాపర్టీస్ ఆఫ్టర్
ఇంకేమున్నాయి? విడ్జెట్స్. ఓకేనా? సరిపోతే అనుకుంటున్నాను. సరిపోతే ఫుడ్ డిన్నర్. కమాన్ హరి, సెషన్ స్టార్ట్ చేయండి సార్, వెయిట్ చేయలేకపోతున్నాం. హరి ఓకేనా? హరి సెషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి 5-10 మినిట్స్ వాళ్ళ డౌట్స్ ఉంటాయి. ఓకేనా? మనం అడగాలి. హరి ఇప్పుడు మీకు డౌట్ ఉందనుకోండి, మీ డౌట్ క్లియర్ చేస్తే ఎంత హ్యాపీ ఉంటుంది, అలాగే డౌట్ ఉన్న వాళ్ళకి డౌట్ క్లియర్ చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? పీ స్కూల్ మీరందరూ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవ్వాలనుకున్నారా? మీరందరూ చెప్తాను ఫ్లెక్స్ అంటే మీరందరూ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ప్రోగ్రామర్స్ అవ్వాలనుకున్నారు కదా, ఫస్ట్ ఒక సీక్రెట్ చెప్తాను ఎందుకని, కూల్ ఉండండి. COOL కూల్. తొందరపడి కంగారు పడి ఇరిటేషన్ వచ్చి కోపం తెచ్చుకుని అలా చేసే వాళ్ళు ఎవ్వరు కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ కాలేరు. ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఒక ప్రోగ్రామ్ రాశారు, ఒక ఎర్రర్ వచ్చింది. ఒక ప్రోగ్రామ్ రాశారు, ఒక ఎర్రర్ వచ్చింది. ఏం చేస్తారు మీరు? చెప్తారు ఇదని ఎప్పుడు చూసినా ప్రోగ్రామ్ ఎర్రర్ వస్తాయి అని చెప్పి క్లోజ్ చేసేసారు అనుకోండి, ఇరిటేషన్ వచ్చింది మీకు, మళ్ళీ రన్ చేస్తే 2 ఎర్రర్లు వస్తాయి. మళ్ళీ తిప్పుకున్నాను, మళ్ళీ రన్ చేస్తే 4 ఎర్రర్లు వస్తాయి. అదేంటే ఏంటి ఎర్రర్ వచ్చింది? ఓకే, సింటాక్స్ ఎర్రర్, లైన్ నెంబర్ 23, ఓకే కామా మిస్, ఓకే అని ఇలా కూల్గా చదివి ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ కామా దాన్ని పెట్టేసారు అనుకోండి, అయిపోతుంది. అర్థమవుతుందని చెప్పింది అందరికీ. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క సీక్రెట్. మీరు ఎంత ఇరిటేషన్ తీసుకొస్తే మీకు అన్ని ఎర్రర్లు వస్తాయి, ఎంత లవ్ చేస్తే అంత తొందరగా ఎర్రర్ ఫిక్స్ అవుతుంది. కమాన్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. నేర్చుకున్నది సరిగ్గా గుర్తుంటలేదు సార్ అంటే మీ ఫ్రెండ్ వెంకటేష్, చాలా వరకు ఉండాలి. మీ ఫ్రెండ్ అవుతారు వెంకటేష్, నేర్చుకుని గుర్తుంటలేదు, ఎవరైనా సజెషన్ ఇస్తారా? రైట్, ప్రాక్టీస్ చేయండి బాగా, సూపర్ సజెషన్. ప్రాక్టీస్ చేయండి, సూపర్ సజెషన్. థ్యాంక్ యూ. రైట్, Q&Aలోకి వెళ్ళొద్దు ఎవరు, ప్లీజ్ దయించి, ప్లీజ్ డోంట్ గో టు Q&A, అనానమస్ అటెండి. Q&Aలోకి వెళ్ళొద్దు ప్లీజ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ యూర్ పేషెన్స్ సార్, థ్యాంక్ యూ. నాకు ఉన్నది అది, కోపం వల్ల మీకు సమస్య పరిష్కారం కాదు, అంతే. పడాలి పడే చోటన. వెంకటేష్ వేర్ యూ నీడ్ దేర్ కంపల్సరీ. ఓకే యాంగ్రీ బట్ సబ్జెక్ట్ అవుతుంది. ఓకే సబ్జెక్ట్ అంతా కూల్, వెళ్ళిపోతామా? రైట్. సో ట్రాన్సిషన్స్ అంటే ఏమీ లేదండి, ఒక మౌస్ ఓవర్ చేశాను నేను. ఓకేనా? వన్ ట్రాన్సిషన్ లో మౌస్ ఓవర్ చేశాను. మౌస్ ఓవర్ చేస్తే నాకు ట్రాన్సిషన్ ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ మారాలి. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ కాలింగ్ దట్. ఎ ట్రాన్సిషన్ ఇస్ ఎ సింపుల్ ప్రాపర్టీ, ఇట్ నీడ్ టు చేంజ్. అందరికీ మీకు నా రెస్పాన్స్ వర్క్ అయ్యా? TTF, OTF, EOT, సారీ IOT ఎంబెడెడ్ టైప్. ఓకే అందరికీ? ఎనీబడీ డిడ్ ద ప్రాబ్లమ్ ఎక్సెప్ట్ 1 or 2 members, remaining members, except 1 or 2 members, all remaining members is working or not working? Yes, వర్క్ అయింది కదా అందరికీ? సూపర్ సూపర్. రైట్, థ్యాంక్ యూ. సో ట్రాన్సిషన్స్ లోకి వెళ్తాం. ట్రాన్సిషన్ లో మనకు ఉన్న ప్రాపర్టీస్, కపుల్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ దేర్. వాట్ ప్రాపర్టీస్ ఆర్ దేర్ ఫర్ ద ట్రాన్సిషన్ లెవెల్? స్టైల్లోకి వెళ్దాం. రైట్, ప్లీజ్ స్టే ట్యూన్. జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఎండింగ్ వరకు ఉండి నేర్చుకోండి. అర్థమైంది? కొంతమంది మధ్యలో వెళ్ళిపోతుంది ఎందుకు చెప్పండి? ఆల్ దీస్ వర్డ్స్ దట్స్ ద కేస్. రైట్, సో స్టైల్ ఇన్సైడ్ ఐమ్ రైటింగ్ ట్రాన్సిషన్స్ హియర్. yes, గుడ్ ఈవినింగ్ అఫ్జల్ సయ్యద్, అంతేనా? నా డేటా అయిపోయింది, రీఛార్జ్ చేయండి రామలింగ. రైట్, స్టైల్ ఇన్సైడ్ ఐమ్ రైటింగ్ div. రైట్, సో ఐమ్ గివింగ్ విత్ 100 pixels, height 100 pixels, background బ్లూ ఇస్తున్నాను. అదవుతుంది అందుకని నేను కొత్త ప్రాజెక్ట్ రాయట్లేదు కదా. రైట్, దెర్ ఇస్ నో న్యూ ప్రాపర్టీ. సో ఇప్పుడు డివ్లో హెచ్ ఓవర్ చేస్తున్నాను. హెచ్ ఓవర్ చేసినప్పుడు నాకు విత్ ఒక 300 pixels మోవాలి. రైట్, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్, జస్ట్ ఐఎమ్ కమింగ్ టు బాడీ, ఐఎమ్ గివింగ్ బాడీ ఇన్సైడ్ div. ఓకే, సో కింద పారాగ్రాఫ్ జస్ట్ హెచ్ ఓవర్ అండ్ చెక్ ద ట్రాన్సిషన్. ఓకే, చూద్దాం. విత్ వచ్చింది, ఇక్కడ ట్రాన్సిషన్ రాయాలి కదా. కమాన్, ఐఎమ్ రైటింగ్ ట్రాన్సిషన్ అండ్ ఐఎమ్ గివింగ్ ట్రాన్సిషన్ విత్. సో విత్ ఐఎమ్ గివింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 seconds టైం తీసుకున్నాను. సింటాక్స్ అర్థమైందా మీకు? రైట్, అర్థమైనా? ట్రాన్సిషన్ విత్ 5 seconds. సో దట్ మీన్స్ వాట్? వెంకటేష్ పెడదాం, తప్పకుండా పెడదాం. హెచ్ఓ ఎంత కలర్ చేయండి, జావా స్క్రిప్ట్ పెట్టుకుందాం. ఇక్కడ చూడండి. సో వన్స్ యు ఆర్ కమింగ్ హియర్, yes, just hit over now. Now again remove that one. కొంచెం బోర్డర్ రేడియస్ ఇద్దామా? కొంచెం టైం తగ్గిద్దాం, బోర్డర్ రేడియస్ ఇద్దాం, చూద్దాం ఎలా ఉందో. ఓకే, యశ్వంత్ ప్యానల్గా ప్రాక్టీస్ చేయదు. కమాన్ థమ్స్ అప్. ఎక్సలెంట్. ఇప్పుడు నేను ట్రాన్సిషన్ డ్యూరేషన్ అనేది ఇక్కడ రాయను, సెపరేట్గా పెట్టుకుంటా. ఐ వాంట్ టు రైట్ ద ట్రాన్సిషన్ డ్యూరేషన్ సెపరేట్లీ. వాట్ ఐమ్ గోయింగ్ టు రైట్ ట్రాన్సిషన్ డ్యూరేషన్. ఓకే, అనేది నేను ఒక 7 seconds ఇస్తున్నాను, ఇక్కడ తీసేస్తున్నాను. అర్థం కదా? ట్రాన్సిషన్ డ్యూరేషన్ సెపరేట్లీ కెన్ రైట్. నాకు మౌస్ ఓవర్ చేసిన వద్దు, కొంతసేపు ఉండాలి. ట్రాన్సిషన్ డిలే కొద్దిసేపు ఆగు. మౌస్ ఓవర్ చేసినది ఇమీడియట్గా పరిగెట్టండి, కొద్దిసేపు ఆగు. రైట్, మౌస్ ఓవర్ చేయండి, 3 seconds ఆగుతుంది, మరి పరిగెత్తండి. మౌస్ ఓవర్ చేసినది కొంచెం ఆగుతుంది, ఇప్పుడు పరిగెత్తండి బ్యాక్. హలో, రైట్, కొంచెం పెంచుతాం జర్నీ. 500 చేయండి. ఓకేనా? చూడండి, మౌస్ ఓవర్ చేయండి, 3 seconds ఆగుతుంది, డిలే. మరి మౌస్ ఓవర్ చేయండి, డిలే. ఎస్, యానిమేషన్ చూపిస్తాను అవి. ఐ షో యూ యానిమేషన్స్. కమాన్, చెక్ ద కోడ్ వన్స్. ఫీల్ అవుతున్నారా? లాన్ ఫీల్ అవుతున్నారు అందరూ? లాన్ ఫీల్ అవ్వండి, పైకి ఫీల్ అవ్వండి ప్లీజ్. నన్ను ఎంకరేజ్ చేయాలా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలా? నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఎవరో ఎంకరేజ్ చేసుకోవాలి, మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఎవరు చేస్తారు చెప్పండి? ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటే క్లాస్ బోర్డు పెట్టి తాగిపోతాం, అవును కదా? కమాన్,
ఇంకా మోటివేట్ అవ్వట్లేదు మీరు, ఇంకా మోటివేట్ అవ్వట్లేదు. కమాన్, మిమ్మల్ని బాగా మోటివేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ యూస్ చేయకపోయినా వర్క్ అవుతుంది కదా సార్. అవును, ఒక ట్రాన్సాక్షన్ లో అన్ని ప్రాపర్టీస్ తీసుకోవచ్చు సయ్యద్. వన్ ట్రాన్సాక్షన్ కెన్ మేక్ ఇట్ ఆల్ ప్రాపర్టీస్. నాకు అలా అవుతూ ఐ హావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్, దెన్ ఐ వాంట్ టు యూస్ సయ్యద్. ఐ హోప్ యు అండర్స్టాండ్ నౌ వాట్ ఐ సెడ్. రైట్, నేర్గా అవుతున్నా రెడీ. ఇన్స్పిరేషన్ ఫర్ మీ, యువర్ ఓన్ ఇన్స్పిరేషన్. దేనికి అడగండి? ఫర్ మీ యూ పీపుల్ ఆన్ ఇన్స్పిరేషన్. దేనికి అడగండి? దేనికి సార్ అడగండి అందరూ. రైట్, ఓకే. సో 13 to 16 కామెంట్ చేసి రన్ చేయండి. ఎందుకు తీసేద్దాం 13 to 16 కామెంట్ చేసేందుకు? ఓకేనా? రైట్, మౌస్ ఓవర్ చేశాను. బాగుందా? బాగుందా? ఎవరు అడిగారు? ఎవరు అడిగేది? సముద్రాల రెడ్డి వినయ్ కుమార్ పేరు బాగుందా మనది? 4 పేర్లు చెమతలో ఓకేనా? వినయ్, రైట్. ఎంజాయ్ చేసారా? రైట్, బాగుందా ఇప్పుడు? బాహుబలి అంతే మరి. వెంకటేష్ చేయాలి కదా? రైట్, థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ విజయ్ కుమార్. ఓకే, సో ఈ ట్రాన్సిషన్స్ కి మనము కెన్ బి అప్లై దట్ యానిమేషన్స్. బాహుబలి కావాలి మీ అందరికీ, పెడదాం బాహుబలి. కెన్ బి అప్లై దట్ యానిమేషన్స్. బాహుబలి దున్న కావాలంటే మాట్లాడి వెంకటేష్, బాహుబలి దున్నంటే మాటలు కాదు, మొత్తం తీసుకురావాలి ల్యాబ్ని. ట్రాన్సిషన్ లో టెక్స్ట్ షాడో అప్లై చేయొచ్చు సార్, చేయొచ్చు రాకేష్. ఎన్ని డౌట్లు వస్తాయి మీ అందరికి? నాకు కూడా డౌట్లు వస్తే బాగుంది. ఓకేనా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యానిమేషన్? యానిమేషన్ మీనింగ్ చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యానిమేషన్? కమాన్ క్విక్లీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యానిమేషన్? హూ ఇస్ గివింగ్ ఆన్సర్? Gradually change from one color to another color, from one size to another size within the given time is called animation. అర్థమైందా? ఎనీథింగ్? Come on everyone. Right. Gradually changing from one color to another color. So animations, if you are taking, then definitely you are getting the resource animation. Okay, so see, observe here. Animation, animation timing function, animation duration, animation name, animation delay, animation direction. There are many things available here. There are many things available in the animation level for you people. You understand that? Right. How this animation I'm going to take the properties? Animation, animation name, animation duration, animation direction, animation iteration count. But in this area you are having keyframes also. So what is the keyframes? I'll show you. First let me write the animation. Come on, animation. My animation name is move. My animation name is move. Move అంటే మనకి కీవర్డ్ అవుతుంది. Animation time 5 seconds. ఓకే, ఎన్నిసార్లు యానిమేట్ అవ్వాలంటే 5 times అవ్వాలి. ఒకసారి సింటాక్స్ చూడండి. Animation, animation name, animation time, number of times animated. నా యానిమేషన్ పేరేంటి? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ మై యానిమేషన్? ఎంత టైం తీసుకుంటుంది? How much time it is taking? How many times it is? యశ్వంత్ తప్పదు మరి, ఏం చేస్తాం? అన్ని గుర్తుపెట్టుకోవాలంటే వాడు చెప్తాను కాబట్టి ముందు చెప్పాను. ఇంకో సీక్రెట్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఏం తెలుసా? మీరు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే గూగుల్ని బాగా వాడుకోండి, చాట్ జీపీటీని బాగా యూస్ చేసుకోండి. అంతే, మీరు ప్రపంచంలోనే నెంబర్ 1 సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. ఎవరికి చెప్పదు సీక్రెట్లు, అర్థమైనా? ఎవరికి చెప్పదు. ఇవన్నీ కూడా నేను తెలుసుకున్న నిజాలు. రెండు అంటే 2 decades ప్లస్ పనిచేసిన తెలిసిన నిజం ఏంటంటే, హ్యాపీగా గూగుల్లోకి వెళ్ళు, క్వశ్చన్ టైప్ చేయి, ఆన్సర్ వస్తుంది, కాపీ చేయి, పేస్ట్ చేసుకో, అయిపోయింది. దీనికోసం మళ్ళీ ఫర్లు గుర్తుపెట్టుకుని, ఇంటి గుర్తుపెట్టుకుని, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంటా, డిక్రిమెంటా, కామా పెట్టాలా, సెమీకోలన్ పెట్టాలా, మళ్ళీ బొరగోకోవాలి, ఎందుకంటే మరి ఇంటర్వ్యూ ప్యానల్ ఏం చేయాలి సార్? ఇంటర్వ్యూ ప్యానల్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు కంపెనీ ఎలా చేతి రవితేజ, ఏ కంపెనీ గూగుల్ ఎలా చేయలేదు? కంపెనీ చేతి రవి. ఒకవేళ పొరపాటు ఏ కంపెనీ అయినా సరే గూగుల్ ఎలా చేయలేదు అనుకో, ఆ కంపెనీలో స్టాఫ్ అంతా ఉంటారు. అండర్లైన్ చేసుకుంది. కమాన్, ఇప్పుడు ఎమోజీస్ ఇప్పుడు ఎమోజీస్, ఇప్పుడు ఫ్లయింగ్ కిస్లో ఎమోజీ. ఇప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకుంటాం అసలు మనం? ఎందుకు గుర్తుపెట్టుకున్నా సార్ చెప్పండి మీరు? ఇప్పుడు నాకు 15 టెక్నాలజీ వచ్చు, నేను మంచిదే కదా, ఎందుకు గుర్తుపెట్టుకున్నాను? ఎన్ని సింటాక్స్ గుర్తుపెట్టుకున్నాను నాకు అర్థం కాదు. నీరజ్, నీరజ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మై కంపెనీ నేమ్. బాగుందా నీరజ్? ఎన్ఎస్ఎస్. రైట్, థ్యాంక్ యూ. రైట్, సార్ కాన్సెప్ట్కి వెళ్దాం. మరి నన్ను ఏమో విషయాలు డైవర్ట్ చేస్తాను మీరే. కాన్సెప్ట్కి వెళ్ళడం, కాన్సెప్ట్కి వెళ్దామా? డైవర్ట్ చేసేస్తారు మీరే. రైట్, సో యానిమేషన్ అయింది. అట్ ది రేట్, సో వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అట్ ది రేట్ కీ ఫ్రేమ్స్. కీ ఫ్రేమ్స్ నాదేంటి పేరు? మూవర్. రైట్, కీ ఫ్రేమ్స్. రైట్, ఐఎమ్ గివింగ్ ఇన్సైడ్. ఫ్రేమ్ ఇస్ స్టార్టింగ్ టాప్, స్టార్టింగ్ ఫ్రమ్ 0 pixels అండ్ టు జర్నీ ఈస్ అప్ టు 300 pixels. టాప్ నుంచి బాటమ్ వస్తుంది. ఓకే, రైట్. రైట్, వీఆర్ మూవింగ్ టు డిప్. తీసేసినది. రైట్, ఎన్నిసార్లు అవ్వాలి ఇది? చూడండి ఒకసారి. ఏమవ్వాలి? యానిమేషన్ విత్ బ్యాక్గ్రౌండ్. కంపల్సరీ యానిమేషన్ పనిచేయాలంటే ఏమవ్వాలి? పొజిషన్ ఇవ్వాలి. ఏంటది? రిలేటివ్. ఈ పొజిషన్ రిలేటెడ్ టు దేనికి? డివ్కి. ఇప్పుడు సేవ్ చేయి. కమాన్, లెక్క పెట్టండి జాగ్రత్తగా. ఎన్నిసార్లు, ఎన్ని నిమిషాల్లో కౌంట్ చేస్తున్నారా? సరిపోయిందా? తప్పేమన్నా వచ్చిందా? కీ ఫ్రేమ్స్ ఇస్ ద కీవర్డ్. కీ ఫ్రేమ్స్ ఇస్ ద కీవర్డ్ విచ్ ఇస్ కంట్రోలింగ్ ద యానిమేషన్స్. యశ్వంత్, యానిమేషన్స్ వచ్చాయి కాబట్టి మార్కెట్ దగ్గర తీసేశారు. నగేష్, అన్నీ అవుతుంది రవి, కొంచెం ఊపిరి అన్ని చూపిస్తా.
అసలు అర్థమైందా లేదా మీకు? టైం 10 టైమ్స్ ఇస్తున్నాను, 1 సెకండ్లో క్లోజ్ చేస్తాను. అర్థం చేయండి. కమాన్ హరి. ఏమైంది? అవుట్పుట్ ఇక్కడ చూడండి. అబ్జర్వ్ హియర్. యానిమేషన్ పేరు ఏంటి హరి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యానిమేషన్? ఎమ్ ఓవర్. ఎమ్ ఓవర్. ఎమ్ ఓవర్ ఎంత టైం తీసుకుంటుంది ఒక యానిమేట్కి? హరి రెస్పాండ్ అవ్వాలి. రైట్. ఎన్నిసార్లు తీసుకుంటుంది యానిమేషన్? ఎన్నిసార్లు? 10 టైమ్స్. ఓకే, ఎక్కడి నుంచి? ఫ్రమ్ పొజిషన్ ఎక్కడి నుంచి? టాప్ 0 పిక్సెల్ నుంచి, 0 పిక్సెల్ నుంచి టాప్ 300 పిక్సెల్ డౌన్కి. ఓకేనా? సరిపోయింది కదా? వస్తుంది. ఇప్పుడు నేను డివిని క్లోజ్ చేయడం మానేస్తాను చూడండి, అద్భుతం. అదిగో చూస్తున్నారా? చెప్తా యాప్స్లో కూడా చెప్తాను దాదాస్. బాగుందా? నాకు చాలా సార్లు కావాలి, నాకు 5-10 టైమ్స్ అయిపోదు, నాకు మెనీ టైమ్స్ అవ్వాలి. ఏం సార్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫినిట్? ఇన్ఫినిట్ మీనింగ్ ఎస్, అన్లిమిటెడ్. Hello everyone. Come on, all you guys. స్పీడ్ తగ్గించండి. ఎక్కడ? 4 సెకండ్స్. బాగుందా? అచ్యుత్, క్లాస్ ఎంజాయ్ చేస్తున్నారా? చేద్దాం అన్ని చేద్దాం. యూజర్ డిఫైన్, కరెక్ట్. మోర్ ఈజ్ యూజర్ డిఫైన్. రైట్, దాన్ని లెఫ్ట్కి వెళ్దామా? సో ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్, దెన్ ఐమ్ గివింగ్ లెఫ్ట్. వెళ్తుందా? రైట్, క్లోజ్ ఇట్. వాట్ ఈస్ గివింగ్? సో లెఫ్ట్ టాప్ 0 పిక్సెల్స్ ప్రొవైడెడ్. అలా ఎలా వెళ్తుంది? ఇక్కడ ఫ్రేమ్ ఇవ్వాలి, ఇక్కడ 2 ఇవ్వాలి, ఇక్కడ పొజిషన్స్ మార్చాలి. మీరు ఇష్టం వచ్చిన మార్పు ఒప్పుకోగలది ఎవరినో అడుగుతుంది. నేనే దినేష్ మార్పుడు. ఓకేనా? రైట్, 500 వెళ్ళు, 1 సెకండ్లో వెళ్ళు, ఫాస్ట్ పెంచు, 2 డివిల్ కింద వెళ్ళు. కమాన్, స్లో చేయకొద్దిగా, మరి అంత ఫాస్ట్ అయితే మా వాళ్ళకి కనిపించట్లేదు. స్లో అవ్వు. ఓకే సార్, స్లో అవుతాను. కమాన్, ఎప్పుడు బ్లూ కలర్ కలర్ మార్చుకో సార్. డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు కదా. ఇద్దాం కంగారు పెట్టండి. కమాన్, ఎప్పుడు మోటివేట్ చేయండి తొందరగా. అలా ఎక్కడ పోతుంది సార్? అది ఎక్కడ వెళ్ళిపోతుంది అలాగా. టైం వెనక్కి వస్తుంది. ఎమోజీస్. రైట్, ఇప్పుడు పొజిషన్ నేను తీసేసాను. అబ్సల్యూట్ అంటాను. అబ్జర్వ్ చేయండి. తేడా వచ్చిందా? అబ్సల్యూట్ రిలేటివ్ తేడా వచ్చిందా మీకు? రాదు కదా. రిలేటివ్ అంటే రిలేటివ్ మీన్స్ రిలేటెడ్ టు డివ్. అబ్సల్యూట్ అంటే రిలేటెడ్ టు బాడీ. అబ్సల్యూట్ బాడీ లెవెల్లోను, రిలేటివ్ ఇచ్చిన ట్యాగ్ లెవెల్లోను పనిచేస్తుంది. క్లియర్ అయిందా దీని స్టోరీ? ఒకరికి వన్ నెంబర్ ఆస్కింగ్ కీప్ ఆన్ దట్ అబ్సల్యూట్ పొజిషన్. క్లియర్ అయిందా మీకు? కమాన్. Shall I change now? Different colors కావాలి. ఒక కలర్. I need different colors, different directions. Shall we do that one? Come on everyone. Who is expecting directions? Let me know it. Right guys. మరి మార్చిన డిఫరెంట్ డైరెక్షన్స్ లోకి వెళ్ళినా. కమాన్. వావ్. ఇమేజ్ ఇస్తాను, మీరు ఇవ్వట్లేదు కదా. మీరు తొందరగా అప్రిషియేట్ చేస్తే నేను వెళ్తాను. అప్రిషియేట్ చేయడానికి ఆగిపోతాను నేను. రైట్, సో విడ్త్ ఇచ్చాము, హైట్ ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ స్టార్టింగ్ రెడ్ ఇస్తాను. ఓకేనా? రెడ్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, బోర్డర్ రేడియస్, పొజిషన్ రిలేటివ్ ఇస్తాను, ఇచ్చిన ఒకటే రిలేటివ్ టు డివైన్ ఇస్తాను. రైట్, యానిమేషన్ నేమ్ ఇన్ఫినిట్. సో యానిమేషన్ డైరెక్షన్ ఉంది ఇక్కడ, కనిపించట్లేదు నాకు. యానిమేషన్ డైరెక్షన్ ఉంది, కనిపించకుండా తిరుగుతుందా? డ్యూరేషన్ వస్తుంది చూసారా? ఇది కనిపించకుండా డైరెక్షన్ నాకు కావాలి. ఫస్ట్ డైరెక్షన్లో నేను పెడతానంటే నార్మల్ పెడతాను. అదేం పెట్టట్లేదు, నార్మల్ పెడతాను. ఓకే, సో హెచ్ ఓవర్ కీ ఫ్రేమ్స్లో ఏం పెడతానంటే అదే ఉంచుతాను. ఫ్రమ్ 2 కీవర్డ్స్ తీసేస్తాను. ఫ్రమ్ అంటే 2 అంటే చెప్పండి, నేను మీనింగ్ ఆఫ్ ఫ్రమ్, మీనింగ్ ఆఫ్ 2. ఫ్రమ్ స్టార్టింగ్, 2 is the ending. కమాన్ అందరూ రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకుండా ఏమీ చేయకుండా ఆన్లైన్ క్లాస్ కూర్చొని డిస్కౌంట్ అవుతుంది, బయటకు. ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుంది. యూ నీడ్ టు ఇంటరాక్ట్ ఎవ్రీ సెకండ్. సంథింగ్ యూ నీడ్ టు డూ యాక్టివిటీ. లేదా కెమెరా ఆన్ చేయండి. ఓకేనా? కెమెరా ఆన్ చేస్తే చూడలేను నేను, నా కెమెరా ఆన్ చేయండి మరి. రైట్, సో అంటే డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి కదా. ఒకళ్ళ బాల్ మీద, ఒకళ్ళేమో 24th ఫ్లోర్లో, ఒకళ్ళేమో గ్రౌండ్ ఫ్లోర్లో, ఒకళ్ళేమో చెట్టు కింద, అంతేనా? ఒకళ్ళేమో ఫ్రెండ్స్తో, ఒకళ్ళేమో ఎక్కడో సమ్ పాండ్ బిసైడ్, సంబడి ఇన్ రివర్ బిసైడ్, సంబడి కెనాల్ బిసైడ్. ఓకే, రైట్, కలమా 0%. నౌ ఐమ్ గివింగ్ వాట్ దట్ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ఇస్తాను. స్టార్టింగ్ 0 అంటే స్టార్టింగ్ పొజిషన్. ఓకే, బ్యాక్గ్రౌండ్ రైట్. సో లెఫ్ట్ ఐఎమ్ టేకింగ్ స్టార్టింగ్ 0 పిక్సెల్స్. ఓకేనా?
సో టాప్ 0 పిక్సెల్స్ ఇదేమన్నా మీకు అర్థమైతే ఎదగదు జాగ్రత్తగా గమనించండి. 0 పొజిషన్ స్టార్ట్ అయింది, బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ తో, లెఫ్ట్ 0 టాప్ 0 అంటే పై నుంచి జస్ట్ ఇట్ ఇస్ గోయింగ్, అంటే జస్ట్ ఇట్ ఇస్ స్టార్టింగ్ ఇన్ దిస్ లొకేషన్ గోయింగ్ లైక్ దిస్. 0 పొజిషన్ ఇది 0 స్టార్టింగ్. వెంకటేష్ అర్థమైనా? టాప్ కార్నర్ నుంచి అంటే అది 0 అన్నమాట, పేజ్ స్టార్టింగ్ పొజిషన్ అవుతుంది. తెలుసా విషయం సీక్రెట్ తెలీదా? రైట్, ద సీక్రెట్ ఎవ్రీబడి నోస్. రైట్ అయ్యింది. 2 0 0 స్టార్ట్ అయింది. నేను ఎక్కువ జర్నీ ఇవ్వట్లేదు, ఒక 25% మూవ్ చేస్తున్నాను. రెడ్ ఏం చేస్తానంటే స్లోగా గ్రీన్ లో మారుస్తాను. చాలా జాగ్రత్తగా గమనించాలి అందరూ. ఏం చేస్తాను, ఒక 250 పిక్సెల్ మూవ్ చేస్తాను. అర్థమైనా కదా? కమాన్ వెంకటేష్, కమాన్ వెంకటేష్. బై డిఫాల్ట్ ఫ్రమ్ 2 వాడుకోవచ్చు, లేదు 0 అంటే 100% వాడుకోవచ్చు. 0 25 0 10 నెంబర్స్ కూడా వాడుకోవచ్చు. whichever flexible for you can use that, no issue. ఓకే రైట్, రిమైనింగ్ 25% దగ్గరికి వెళ్దాం. 50కి వెళ్దామా? 50% వెళ్దాం. మరి అక్కడికి వెళ్ళి దూకేస్తే బాగోదు కదా. 25% తర్వాత 50కి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ నుంచి దేని మారుదాం, బ్లూ మార్చాం. లెఫ్ట్ 250, అది కూడా 250 ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైనది. ఓకేనా? రైట్, 50 నుంచి 75%. బ్యాక్గ్రౌండ్ రెడ్ గ్రీన్ బ్లూ, బ్లూ నుంచి నేను ఎల్లోలో మారుస్తాను. ఎంత వస్తుంది? ఇది దీని 0 చేసేస్తాను, అది 250 ఉంటాను. 75 నుంచి 100 వస్తాను. సో అగైన్ ఏ కలర్తో స్టార్ట్ చేసానో ఆ కలర్తో ఎండ్ చేస్తాను. ఎక్కడ స్టార్ట్ చేసినా వచ్చేస్తాను. చాలా జాగ్రత్తగా చదవండి అందరూ, ప్రతి లైన్ అర్థం చేసుకోండి. కొంచెం సేపు కామెడీ మానేద్దాం, సీరియస్గా చదవండి. ఎస్ ఎవ్రీవన్, అబ్జర్వ్ చేస్తున్నారా? ఎందుకు కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు? ఏమైనా ఇష్టం ఉందా బయట? మెల్లమెల్లగా లీవ్ అవుతున్నారు. ఏమైనా సీక్రెట్ ఉన్నారా మళ్ళీ అన్నమాట? ఏంటి శ్రీలంక మీరు ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్ళిపోతున్నారా? ఓ మై గాడ్, ఓ మై గాడ్, అది నగ్గేస్తుందేమో అని డౌట్ ఉంది మీకు నగ్గదని చెప్పి ఎవరికైనా? ఏదో టెన్షన్ ఉంది, మ్యాచ్ కష్టం, ఆస్ట్రేలియా లాంటి మ్యాచ్ ఆడుతున్నారు మన వాళ్ళు, మనం చూడాలి అటువంటి. ఓకే చూస్తాం. మరి అదేదో వాళ్ళేమో చిన్న 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 టీంలే. సెమీఫైనల్ డౌట్ ఉంది ఇంకా, ఇంకేం చెప్తాను చెప్పండి, ఏదో రీజన్ అనమాట. రైట్, ఓకేనా? సో ఏం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఒకవేళ అడిగారు. ఒక నిమిషం, ఒక నిమిషం. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు? మిస్ అయింది. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి సబ్మిట్ చేయండి. రైట్, క్లాస్ ఇంట్రెస్ట్ ఉందా? బాగుందా? మ్యాచ్ కంటే మన క్లాస్ చాలా బాగుంది కొంతమంది చెప్తున్నారు. రైట్, ఏ కలర్తో స్టార్ట్ అవుతుంది, ఏ కలర్తో ఎండ్ అవుతుంది? ఏ కలర్తో స్టార్ట్ అవుతుంది, ఏ కలర్తో ఎండ్ అవుతుంది? రెడ్ కలర్తో స్టార్ట్ అయ్యి చక్కగా రెడ్ కలర్తో ఎండ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వర్క్ అవుతుంది. ఓకేనా? సూపర్. 5 సెకండ్స్ ఇన్ఫినిట్ టైం సేవ్ చేయండి. మైండ్ బ్లోయింగ్ అవుట్ రెడీ ఉన్నది. కమాన్, గూస్ బంప్స్. బ్లూ, ఎల్లో, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, రెడ్. కమాన్. రైట్, దీని ఆల్టర్నేట్ చేద్దాం ఇప్పుడు. దీని ఆల్టర్నేట్ చేద్దామా? రైట్, నార్మల్ వద్దు సార్, నాకు ఆల్టర్నేట్ కావాలని ఎవరిందాక ఆల్టర్నేట్ చేశాను. ఆల్టర్నేట్ చేసి నేను ఏం చేస్తానంటే కొంచెం పెంచుతా. కొంచెం పెంచితే శ్రీలంక మ్యాచ్ ఆస్ట్రేలియా ఎలా ఉంటుంది? ఫైనల్ ఎవరికి కావాలి మీకు? ఎవరికి పడితే ఫైనల్ బాగుంటుంది అనుకుంటాం అందరూ? పాకిస్తాన్ వెళ్ళిపోయింది కదా, ఇండియా పాకిస్తాన్ ఛాన్స్ లేదు కదా. కమాన్ గో. చూడండి ఆల్టర్నేట్ వచ్చిన ఆల్టర్నేట్. ఎస్ రెడ్, బ్లూ, గ్రీన్, రెడ్, అది ఆల్టర్నేట్. ఎస్ కమాన్ ఎవ్రీవన్, ఇప్పుడు మంచి పడుతుందిగా. సూపర్, అంత హ్యాపీనా? షేప్ కూడా చేంజ్ చేయొచ్చు. స్క్రీన్ మొత్తం కావాలంటే పర్సెంటేజ్ పెంచండి, పిక్సెల్ పెంచండి. నీరజ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమాన్, మెసేజ్ కూడా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా మీకు? నాకు అర్థమైంది మ్యాచ్ చెప్తే వీళ్ళంతా టీం కూర్చొని టీం చూస్తాం. ఎగ్జాంపుల్ కాదు, ఎగ్జాంపుల్ జస్ట్ బాగున్నప్పుడు బాగుంటుంది వీళ్ళు. నిజం కాదు, రైట్ 6 కొట్టాడు, ఆ 4 కొట్టి బాగుంటున్నారు వీళ్ళు. కరెక్ట్, కరెక్ట్. ఇప్పుడు ఇస్తాను ఏమో చేశాను అక్కడ, ఏమైనా చేస్తుంటే ఇక్కడ రాస్తున్నాడు బాగుంది. ఓ 6 అక్కడ అంటే ఆ చేతులు నాన్న తీసుకున్నాడు. నేను ఇంకా నా బాగా అక్కడ 6 4 నా ఇప్పుడు అర్థమైంది నాకు అందరి గురించి. కెమెరా ఆన్ చేయించాలి. ఎవరు ఆడుతున్నారు? అయిపోయింది కదా మ్యాచ్ కింది. రైట్, వావ్, ఎవరు వికెట్ పడింది బాగున్నారు సాయి. రైట్, సో గుడ్ వర్డ్స్. నెక్స్ట్ మీ డౌట్ మిస్ అయినా ఒకసారి పెట్టేస్తారా? అదే చెప్తాను, మీరు కాస్మెట్ కాంటాక్ట్ చేయొచ్చు కదా, అది ఎందుకు బేస్ మ్యాచ్. నెక్స్ట్ మీ డౌట్ మిస్ చెప్పండి. ఒకసారి కోడ్ చూసారు చాలా మంది. మెనీ పీపుల్ ఆస్కింగ్ మీ సార్ వి వాంట్ టు సీ ద కోడ్, ప్లీజ్ గో విత్ ద కోడ్ వన్స్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఐమ్ గివింగ్ 1 2 ఎగ్జాంపుల్స్ ఫర్ యువర్ ప్రాక్టీస్. సార్ ఇక్కడ ఫ్రమ్ అండ్ టాప్ ఎందుకు రిమూవ్ ఏం రిమూవ్ చేయలేదు నేను చూపిస్తాను. అంటే ఫ్రమ్ టు అని కాకుండా మనకి 0.1% కూడా వాడుకోవచ్చు అని చూపిస్తాను. నెక్స్ట్ మంత్ అది వాడండి, ఇది వాడండి. ఓకేనా? ఏది రిమూవ్ చేయలేదు, హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. సార్ ప్యాల్గా ఉంది. ఓకే రైట్, ఎవరు చేయొచ్చు రండి, మల్టిపుల్ రన్ చేసి ఆడారు. ఇంకా ఇంకా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను టాస్క్ ఇద్దాం అనుకున్నది, కొంతమంది అడిగారు టాస్క్ ఇద్దాం కదా. ఇప్పుడు నేను ఏ డైరెక్షన్ మూవ్ చేస్తాను మీకు? లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, టాప్ టు బాటం కదా. ఇప్పుడు నేను టాస్క్ మీకు అక్కడ అదే మనకి కలర్స్ లేకుండా ఇమేజ్ మూవ్ చేయొచ్చు కదా మనం. అదే కలర్స్ లేకుండా ఇమేజ్ మూవ్ చేయొచ్చు కదా. మూవ్ చేయొచ్చా, మూవ్ చేయలేమా? ఇఫ్ వితౌట్ కలర్స్ వీ కెన్ మూవ్ దట్.
రైట్. సో ఐఎమ్ గివింగ్ ఇమేజ్ ఇన్సైడ్ నా. ఏ ఇమేజ్ ఇద్దాం? మీ నచ్చిన చెప్పండి. సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమిద్దాం? బటర్ఫ్లై ఇద్దామా? ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు? కమాన్, ఏం చేస్తారంట? మా బటర్ఫ్లై మూవ్ అవుతుంది, ఏం చెప్పండి? మూవ్ అవుతుంది మా బటర్ఫ్లై. కమాన్ కమాన్. ఇంటర్నెట్ పోయింది, మళ్ళీ చెప్పండి అన్నారు ఎవరు. రైట్. ఈజ్ ఈక్వల్. ఇమేజ్ తగ్గించేద్దామా? కమాన్. మన క్యాట్లు ఉన్నాయి ఇక్కడ లేవా? అమెజాన్ ఉందా? అమెజాన్ వచ్చిందా? అమెజాన్ వచ్చిందా లేదా? కమాన్ కమాన్ ఎవ్రీవన్. ఎక్సలెంట్. సో హోప్ యూ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ద వర్డ్స్. రైట్. సో కోడ్ చూడండి. ఫస్ట్ మీకు టాస్క్ ఇస్తాను. ఫస్ట్ అబ్జర్వ్ ద కోడ్. ఐ గివ్ ఎ టాస్క్ ఫర్ యూ. రెండు కోడ్ చూపిస్తాను. జస్ట్ యూ కెన్ అబ్జర్వ్. ఆల్టర్నేట్ ఇమేజెస్ ఎలా ఇవ్వాలి? ఇద్దాం. లోడింగ్ స్క్రీన్ సేమ్. ఎస్. ట్రీ యానిమేషన్ లో మూవర్ కాకుండా ఏదైనా వచ్చు. ఎస్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. దేర్ ఇస్ కస్టమైజేషన్ నేమ్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. అట్ ది రేట్ కీ ఫ్రేమ్స్ ఇస్ కీబోర్డ్ నగేష్. అట్ ది రేట్ కీ ఫ్రేమ్స్ కీబోర్డ్. నేను మనం ఇచ్చింది కదా. అట్ ది రేట్ ఫాంట్ ఫేస్. అట్ ది రేట్ అంటే యూజర్ డిఫైన్ అని. అట్ ది రేట్ మీన్స్ ఇస్ యూజర్ డిఫైన్. స్పిన్ అయ్యే లెవెల్ అంటే జావాస్క్రిప్ట్ రాయాలి కిషోర్. యూ వాంట్ టు గివ్ స్పిన్, యూ నీడ్ టు గివ్ జావాస్క్రిప్ట్. బాబా ఎన్ని డౌట్లు వస్తున్నాయండి. మీ డౌట్లు అనేది మెసేజ్ చేసుకోండి. డిఫాల్ట్ ఉంటాయి ఉంటాయి. షల్ వి గో టు అనదర్ న్యూ టాపిక్ ఆర్ యు వాంట్ టు ప్రాక్టీస్? ఎక్స్టర్నల్ స్టైల్స్ అని నేను జావాస్క్రిప్ట్ చూపిస్తాను ఇంకా. నెంబర్ ఆఫ్ యానిమేషన్స్ ఆర్ దేర్. షల్ వి గో టు న్యూ టాపిక్? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. న్యూ టాపిక్ ప్రాక్టీస్. 90% ప్రాక్టీస్, 95%. ఇమేజ్ ఎలా ఇచ్చాను చూస్తారా? చూడండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. యూ కెన్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ. బాయ్. వెరీ గుడ్. నైస్ వెంకటేష్. చాలా పెండింగ్ ఉన్నాయి అన్నాడు. ప్రాక్టీస్ చేయండి అందరూ. గో హెడ్. థ్యాంక్ యూ ఎవరీవన్. సో యానిమేషన్ లెఫ్ట్ రైట్ ఒకే పేజ్ లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పక్కానా సార్? కరెక్ట్ పక్కా. సత్య ఏమన్నా యానిమేషన్ లెఫ్ట్ రైట్ ఒకే పేజ్ చేయండి. ఒకే పేజ్ చేస్తాను నేను లెఫ్ట్ రైట్. నాకు అర్థం కాలేదు. ఒకే పేజ్ చేస్తాను. తప్ప చూడండి. రేపు ఏంటి? రేపు సెషన్ మనకి టుమారో ఆల్ ద డౌట్స్ ఐ టేక్ ఫ్రమ్ యూ పీపుల్. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎనీ డౌట్స్ అయితే టుమారో కంప్లీట్లీ డౌట్ స్టోరీ. ఓకే, టుమారో కంప్లీట్లీ డౌట్. వేర్ ఎవర్ యూ వాంట్ కెన్ యూజ్. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. ప్రకాష్, రైట్ అంటే రైట్ సైడ్ స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అవుతుంది. సేమ్ లింక్ అండ్ సేమ్ టైం టుమారో. ఎస్, కరెక్ట్. ఐ కెన్ చేంజ్ రౌండ్ షేప్ లో. జావాస్క్రిప్ట్ లో చూద్దాం. డిఫరెంట్ షేప్స్. ఎస్ ఎస్, రికార్డింగ్ ఉంటుంది సయ్యద్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. బాయ్. టూ ఇమేజెస్ టూ డైరెక్షన్ ఇవ్వాలని 2 టైమ్స్ రాయాలి స్క్రిప్ట్. ఒకసారి రాసి 2 డైరెక్షన్ రాదు. ఎనీ మోర్? మేబీ we use 2 images. Okay. Raju, any doubt? Someone ask like unclear. Okay, Raju. Sir, final గా ఇంకోసారి చెప్పరా? రేపు మళ్ళీ రివిజన్ చేస్తాను. హరి, డోంట్ వరీ. టుమారో రివైజ్ క్లాస్ ఓన్లీ జావా ఎనఫ్ వితౌట్ రియాక్ట్ ఆర్ యాంగులర్. సాయి కృష్ణ అర్థం కాలే. స్టైల్ ట్యాగ్ లోపల కామెంట్స్ ఎలా రాయాలి? ఓకే, స్టోర్ సేమ్ సీరియల్ రాస్తాం, అలా రాస్తాం, రేపు చూపిస్తాను. ఓకే, స్టైల్ ట్యాగ్ లోపల కామెంట్. థ్యాంక్ యూ. చాలా స్టాప్, చాలా గుడ్ బై. కోడ్ చూపించండి. రేపు ఇంకొకటి ఉంది. శరత్, ఓకేనా? ఓకే, టాస్క్ అప్లోడ్ చేస్తాను శ్రీకాంత్. అప్లోడ్ గూగుల్ క్లాస్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. మీరు ఈజీ వేలో చూపిస్తున్నారు, ఈజీగా. థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్?
థ్యాంక్ యూ రామలింగ. బాయ్ బాయ్. క్యూఎండి ఎవరు టైప్ చేసలేదు? నాన్ సెట్ అండి. మీ పేరేంటి? వెళ్దాం మరి నేను. షల్ ఐ మూవ్? కౌంట్ డౌన్ ఎవ్రీవన్. కౌంట్ డౌన్ షల్ ఐ? థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.